ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే జూన్ 6 నుంచి భారత్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే ఏకైక టెస్టు అలాగే 3 వన్డేల సిరీస్ కోసం భారత సెలెక్టర్లు టీంను ప్రకటించారు. 2 ఫార్మాట్లలోనూ టీమిండియా సారథిగా శుభమన్ గిల్ ను ఎంపిక చేశారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు పూర్తి విశ్రాంతినివ్వగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమిని ఈసారి కూడా పరిగణలోకి తీసుకోలేదు. కాగా ఐపీఎల్ 2026 సీజన్ పూర్తయిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లలో బిజీ కానున్నారు. ఈ నెల 31న ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిపోనుంది. ఇది జరిగిన వారంలోపే టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ తో ఒక టెస్టు అలాగే 3 వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ 6 నుంచి భారత్ వేదికగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ మేరకు ఇందుకు సంబంధించిన భారత సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ టెస్టు, వన్డే జట్లను ఎంపిక చేశారు. అయితే వన్డే టెస్టు సిరీస్లకు శుభమన్ గిల్ సారథ్యంలోనే భారత జట్టు బరిలోకి దిగనుంది. గత కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. భారత్ తరపున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ కు ఎంపికయ్యారు. హార్దిక్ పాండ్యా కూడా వన్డే సిరీస్ కి ఎంపిక చేశారు. అయితే రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే షమిని మరోసారి సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఇక హర్ష దుబే, గుర్నూర్ బార్జ్ అలాగే ప్రిన్స్ యాదవ్, మానవ్ సుతార్ తొలిసారి భారత జట్టులోకి చోటు దక్కించుకున్నారు. ఇక టెస్టు వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కు ప్రమోషన్ వచ్చింది. రిషబ్ పంత్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న వైస్ కెప్టెన్సీ మాత్రం కోల్పోయాడు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ షెడ్యూల్ ఏకైక టెస్టు జూన్ 6 నుంచి 10వ తేదీన చండీగఢ్ లోని ముల్లాన్పూర్ లో జరగనుంది. ఇక తొలి వన్డే జూన్ 14న ధర్మశాల, రెండో వన్డే జూన్ 17న లక్నోలో, ఇక మూడో వన్డే జూన్ 20న చెన్నై వేదికగా జరగనుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఇది. ముందుగా బ్యాటర్లు శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదూత్ పడిక్కల్. వికెట్ కీపర్లు రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్. ఆల్ రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష దూబే. బౌలర్లు కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బార్. ఇక వన్డే సిరీస్ విషయానికి వస్తే టీమిండియా స్క్వాడ్ ఇది. ముందుగా బ్యాటర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషాన్. ఇక ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష దూబే. ఇక బౌలర్లు కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బార్.